ప్రైజ్ లేదండి. బాగున్నారా? ఇదైనా దేవుని వాగ్దానం చూద్దామా? చిన్న వచనం పాడుకుందామండి. ఘోర పాపముతో నిండిన నా హృదిని మార్చితివే, నీ దరి చేర్చితివే. హత్తుకొని ఎత్తుకొని తల్లి వలె నన్ను ఆదరించితివే. నీవు కాక ఎవరున్నారు నాకు విలలో యేసయ్యా. నీవే మార్గం సత్యము, నీవే నిత్య జీవము నిచ్చిన యేసయ్యా. నీవు కాక ఎవరున్నారు నాకు విలలో యేసయ్యా. ఇది నా దేవుని వాగ్దానం చూస్తున్నాండి. తలంతు ఇచ్చిండు ఆయన. నాకు ఇచ్చిన తలంతు నేను వాడాలి. ఒకనికి 5, ఒకరికి 2, ఒకనికి 1 ఇచ్చిండు దేవుడు తలంతు. 5కి ఇచ్చినోడు 5 సంపాదించాడు, 2 ఇచ్చినోడు 2 సంపాదించాడు. 1 ఇచ్చినోడు ఏం చేశాడు? భూమి తోమి గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టాడు. ఏం ఫలితం ఉంది? అందుకని దేవుడు ఇచ్చిన తలంపుల్ని దేవుడు ఆయన ఏం చెప్తాడో అది మనం చేయాలి. అంతే, అది చిన్నదే కానీ పెద్దదే కానీ మనం ఆయన చెప్పిన పని చేయాలి. ఇదేనా చిన్న వాగ్దానం అండి. మనం మాట్లాడుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇదేనా వాగ్దానం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఏమి ఆలోచిస్తున్నారో, నువ్వేమి కోరుకుంటున్నావో దేవుడు సఫలపరుస్తానని ఇదను నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభు, ఇటు నాయన వాగ్దానాన్ని బట్టి నీ నామంలో ప్రార్థన చేస్తుండగా మేమందరం కూడా నీలో ఫలించడానికి నీ కృప దయచేయి. ఆలోచనలు యావత్తు కూడా సఫలపరిచే దేవుడు కాబట్టి నువ్వే మాకు సఫలపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.